రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి అర్హునికి కార్డు మంజూరు చేసి సన్నబియ్యం ద్వారా వారి కడుపు నింపాలన్నదే తమ లక్ష్యమన్నారు. భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 49,000 నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం కార్యక్రమం చేపట్టడం చాలా గర్వించదగ్గ విషయమన్నారు. ఎందుకంటే అంతటా ఏ విధంగా అయినాయో అంతటా దాదాపు 8,000 రేషన్ కార్డులు ఇస్తే ఒక్క వలిగొండలోనే 2,500 పైచీలు కంటే దాదాపు 3,000 రేషన్ కార్డులు ఒక వలిగొండలో మండలంలోనే ఇచ్చే కార్యక్రమం జరుగుతుందంటే మన ఆలస్యం చేసిన దానికి సరే ఎక్కువ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ మొదలైనందుకు ఇదొక మంచి కార్యక్రమంగానే భావిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు మీరందరూ ఒకటి గ్రహించాలి, ఈ రేషన్ కార్డుల కార్యక్రమం ఈరోజు ఇచ్చేటిది ఈ యొక్క 2,500 తోటి కొత్తగా రేషన్ కార్డులతోటి కొత్త కుటుంబ సభ్యులు 6,000 మంది ఈరోజు జమ అవుతున్నారు వలిగొండ మండలంలోనే. మరి అంతకుముందున్న రేషన్ కార్డులు దాదాపు 16,000 రేషన్ కార్డులు ఉంటే ఆ 16,000 రేషన్ కార్డుల ద్వారా కొత్త మెంబర్లను కూడా 10 ఏళ్ల పాటు అంతకుముందు సోయి లేని ప్రభుత్వం నాటి పాలకులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు కాదు కదా, కనీసం ఉన్న రేషన్ కార్డులలో కొత్త కుటుంబ సభ్యులు పుట్టిన పిల్లలను వచ్చిన కొత్త కోడలను కూడా ఆ రేషన్ కార్డులలో జమ చేసే సోయి ఆలోచన లేకుండే అని హలో అంటే కొత్త రేషన్ కార్డులలో ఇచ్చుడే కాక అది పక్కకు పెట్టిర్రు. ఇచ్చిన రేషన్ కార్డులలో కూడా కుటుంబ సభ్యులు పెరిగితే వాళ్ళను అందులో యాడ్ చేయాలి కొత్త యూనిట్స్ను, అది యాడ్ చేయలే. ఈరోజు మీకు చెప్తున్నాం, ఇక్కడి నుంచి ఈరోజు కొత్త రేషన్ కార్డుల ద్వారా 6,000 పైచిలకు కుటుంబ సభ్యులు యాడ్ అవుతారు కొత్త యూనిట్లు. పాత రేషన్ కార్డుల ద్వారా 8,000 మంది కొత్త కుటుంబ సభ్యులు యాడ్ అవుతారు.